భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీయు. బంధనమునందు పడయ్యాలన్నా, మోక్షం ఇవ్వాలన్నా ఆయనే ప్రభువు. అందుకే జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానం ఇచ్చేవాడెవరు అంటే పరమశివుడు. ఆయన ఒకసారి జ్ఞానం ఇచ్చాడా, ఆ జ్ఞానము వలన మోక్షం కలుగుతుంది. అందుకే శివుడు అంటే చాలామంది ఏదో చంపేస్తాడు అనుకుంటారు. కాదు, ఆయన 3 ప్రళయములు చేస్తాడు. ప్రతిరోజు చేసేటటువంటి ప్రళయం ఒకటి ఉంటుంది, దాన్ని నిత్య ప్రళయం అంటారు. ఇప్పుడంటే మనందరం ఇలా కూర్చున్నాం. రాత్రి 11 అయిందనుకోండి, మీరు ఏలూరు వీధుల్లోకి వెళ్ళండి, ఒక్క ప్రాణి కనపడదు, సమస్త భూతములు నిద్రపోతూ ఉంటాయి. రాత్రిపూట అన్ని ప్రాణులకు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి నిద్రలో మళ్ళీ ఇంద్రియములకు కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఉంటాడు. అది నిత్య ప్రళయం. రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు. జ్ఞానం ఇస్తాడు. భక్తితో ఎవరు శంకరుణ్ణి ఆరాధన చేస్తారో వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము వలన ఈశ్వరుడు ఎరుకలోకి వచ్చి అద్వైతానుభూతి కలుగుతుంది. దాని వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అటువంటి ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. అలా జ్ఞానమును పొందకుండా పుట్టి చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకరులు. అలా కొన్ని కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ శరీరం విడిచిపెట్టి అలా తిరుగుతూ సంసార భ్రమణ పరితాపోపశమనం, అలా తిరుగుతున్నటువంటి వాళ్ళకి ఎంతకాలం తిరుగుతారా ఇలాగా, మీరు బడలిపోయారు, మీరు నన్ను పొందలేరు, మిమ్మల్ని నేను పొందేస్తానని మహాప్రళయంలో ఆయనే మనందరినీ తనలోకి తీసేసుకుంటాడు. అలా తీసుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఆయన. అందుకే బంధమోక్షములకు ప్రభుడవీయు, ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు. ఆర్తితో పిలిస్తే పలికేటటువంటి వాడు కాబట్టి అందరూ కూడా శంకరుని యొక్క ఆరాధన చేస్తుంటారు. కోరి భజింతురు కుశలమతులు. అటువంటి వాడివి ఓ పరమేశ్వర, శబ్దయోనివీవు, శక్తియుతుడవీవు, జగదంతరాత్మవీవు, ప్రాణమరయ సకలమునకును నీవు శక్తితో కలిసి ఉంటావు, అమ్మవారితో ఆదిశక్తితో కలిసి ఉంటావు. శబ్దములకన్నింటికీ ఆలవాలమైన వాడివి నువ్వే. ఆయన ఢమరుకం మోగిస్తే అందులోంచి వచ్చిన శబ్దాల్లోంచి మహేశ్వర సూత్రాలు వచ్చాయి. సమస్త శబ్దరాశి పుట్టింది. శబ్దములన్నీ కూడా నీ నుండి ఉత్పన్నమయ్యాయి. కాబట్టి సమస్తమైనటువంటి జగత్తుకు మూలభూతమైనటువంటి వాడివి నువ్వు. పైకి చూస్తే ఒక రూపంతో కనపడతాడు. ఎందుకు అలా కనపడతాడు అంటే 63 లీలామూర్తులు పొందాడు ఆయన. ఒకటి కాదు,